హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రంగా ఆల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మనం మూనెక్స్ ఎక్స్చేంజ్లో ఏ విధంగా వాలెట్ క్రియేట్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఈ మూనెక్స్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాలి. ఫ్రెండ్స్, $20తో మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకు ఎంఎన్సి కాయిన్ ప్రతి నెల అంటే 20 దాకా మనకు ఒక్కొక్క కాయిన్గా 20 నెలలకి 20 కాయిన్లు మనకు ఎంఎస్ కాయిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచండి. ఆన్లో పెట్టుకొని ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అందరికన్నా ముందు మీరే చూడగలుగుతారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మనమైతే ఈ వీడియోలో పూర్తిగా స్టెప్ బై స్టెప్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వాలన్నది తెలుసుకుందాం. అదేవిధంగా ఫ్రెండ్స్, ఎవరైతే ఈ మూనెక్స్లో జాయినింగ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం నేను నా రిఫరల్ కోడ్ అలాగే యాప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియో అయితే నేను మొదటిసారిగా చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేనైతే ఎప్పుడు ఏ విధంగా వీడియో రికార్డ్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలన్నది నాకైతే తెలియదు. ఇదే నా ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, చూసి నాకు ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ రావాలన్నది మీరే కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ ఛానల్లో నేను ఇటువంటి క్రిప్టో గురించి నేను వీడియోస్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా వచ్చే వీడియోల కోసం మీరు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వచ్చే ప్రతి వీడియోని మీరే ముందుగా చూడగలుగుతారు కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, తెలియపరచండి. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకు ఎవరైతే రిఫర్ చేసి ఉంటారో వాట్సాప్లో మనకు లింక్ పంపించుంటారు కదా, మనకు వాట్సాప్లో లింక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ లింక్లో క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా క్రోమ్లోకి తీసుకెళ్ళిపోద్ది. యాప్ డౌన్లోడ్ అయిపోయింది, నాకు ఆల్రెడీ అయిపోయింది. ఇంకోసారి డౌన్లోడ్ చేస్తున్నాను మీకు తెలియడం కోసం. ఇక్కడ డౌన్లోడ్ ఎనీవే దగ్గర క్లిక్ చేయండి. ఓకే, అయిపోయింది. ఫ్రెండ్స్, ఇంకా ఓపెన్ చేస్తున్నాను. నేను ప్యాకేజ్ ఇన్స్టాల్ దగ్గర నేను క్లిక్ చేస్తున్నాను. యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నాకైతే ఇన్స్టాల్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఓపెన్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ఎల్లో దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ అని చూపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ దగ్గర క్లిక్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఇది ఫ్రెండ్స్, మనకైతే స్టార్టింగ్ ఇలా చూపిస్తుంది. ఫ్రెండ్స్, మూనెక్స్ ఇండియాస్ నెంబర్ 1 క్రిప్టో ఎక్స్చేంజ్ అని, వెల్కమ్ టు మూనెక్స్ ఎక్స్చేంజ్, అన్లిమిటెడ్ ఎర్నింగ్స్, ట్రేడ్, స్టేక్, రిపేర్, ఎర్న్ అని చూపిస్తుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ క్లిక్ చేయండి. మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి న్యూ వాలెట్ ఇక్కడ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, క్రియేట్ న్యూ వాలెట్. ఓకేనా ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ మనం వాలెట్ క్రియేట్ చేసుకొని ఉంటే ఇదిగో యాడ్ ఎక్సైటింగ్ వాలెట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీంట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. మనం కొత్తగా రిజిస్ట్రేషన్ అవుతున్నాం కాబట్టి క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇదిగోండి క్రియేట్ న్యూ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్రియేట్ ప్రైస్ అని ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చూపిస్తుంది కదా ఫ్రెండ్స్, డబల్గా రౌండ్ షేప్లో బాక్స్లో ఇక్కడ టిక్ చేసేయండి. కంటిన్యూ కొట్టండి. ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూసుకుంటూ చేయండి. ఇక్కడ చూశారు కదా సీక్రెట్ ప్రాసెస్ అని ఉంది, దీనికి మనం కాపీ చేసుకోమంటుంది. ఇక్కడ కాపీ చేసుకోండి. ఓకే, కాపీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా తర్వాత కంటిన్యూ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ వార్డ్ 5 ఏజ్ అని అడుగుతుంది. ఫ్రెండ్స్, మనం దాంట్లో కాపీ చేసుకున్నాం కదా, దాన్ని నోట్స్ లేదా దేంట్లోనైనా పేస్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, పేస్ట్ చేసుకుంటే ఇలా కనిపిస్తుంది కదా మనకు. ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా, నేను నోట్స్లో కాపీ చేసి పేస్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూశారు కదా వార్డ్ హెచ్ 5 అని చూపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకు 3 ఆప్షన్ కనిపించున్నాయి. ఆప్టిమైజేషన్, టైగర్, ప్యారట్ 3 చూపించింది కదా. మనం ఎక్కడైతే కాపీ పేస్ట్ చేసుకున్నామో అవి దీంట్లో లెక్క చేసుకుంటూ చూడండి. ఇక్కడ బాలు, గ్రాటిట్యూడ్, లిస్టనింగ్, ఇక్కడ నుంచి మనం లెక్క వేసుకుంటే ఇక్కడ ఆప్టిమిజం మనం 5ది కాబట్టి ఇక్కడ 5 దాంట్లో మనం ఇక్కడ ఇది ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. వార్డ్ 10 ఏజ్ 10 చూపించింది కదా ఫ్రెండ్స్,
మనమైతే చూసాం కదా మనకు ఇదిగోండి ఫ్రెండ్స్, మనకైతే ఇది ఏజ్ 5 కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకున్నాం మనం అక్కడ ఫస్ట్ అడిగిన క్వశ్చన్లో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇక్కడ వార్డ్ 10 అడిగింది కదా, దీంట్లో మనం చూసుకుందాం. ఈ 3 ఆప్షన్లో మనకు కాపీ పేస్ట్ చేసిన దగ్గర ఉంటుంది. ఓకే, మనం 10ది కాబట్టి మనకు దీంట్లో ఇది 10ది వస్తుంది ఫ్రెండ్స్. మన వైబ్రెంట్ మనం దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది. ఓకే ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసేయండి. వార్డ్ 1 అడుగుతుంది, వార్డ్ S1 అడిగింది కదా ఫ్రెండ్స్. మళ్ళీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న దగ్గర చూడండి, ఫస్ట్ది ఇదిగోండి ఫ్రెండ్స్, బాల్. దాన్ని మనం దీంట్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఇదిగో బాల్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ బాల్ దగ్గర క్లిక్ చేసేయండి. వార్డ్ 7 అడుగుతుంది, చూసారు కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది వార్డ్ 7 అడిగింది. మనకి ఇక్కడ మళ్ళీ 3 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఇది ఆప్షన్, ఇది ఆప్షన్, ఇది ఆప్షన్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం పేస్ట్ చేసుకున్నా చూద్దాం. మనకి ఇక్కడ ఎన్నోది అడిగింది, 7ది, 7ది అడిగింది. మనకి ఇక్కడ 7వది వచ్చేసి ఇదిగోండి చూపించాను కదా, అది క్లిక్ చేసేయండి, బ్యాక్ వచ్చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మీకు అర్థం అవ్వడం కోసం నేను ప్రతిదీ చూపిస్తూ చేస్తున్నాను. ఇదిగోండి, నేను బాణ గుర్తు చూపించాను కదా, దాన్ని క్లిక్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అయిపోయింది. కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ క్రియేట్ పాస్కోడ్ అని అడిగింది ఫ్రెండ్స్. మీకు నచ్చింది 6 నెంబర్స్ మీరు పెట్టుకోండి, నేను పెడుతున్నాను. ఓకే, 2 సార్లు టైప్ చేసిన తర్వాత కంటిన్యూ కొట్టండి ఫ్రెండ్స్. కంటిన్యూ కొట్టండి. గెట్ స్టార్టెడ్ అని చూపించింది, చూసారు కదా. హోమ్ పేజ్ అయితే ఇలాగ వచ్చేసింది. లెవెల్ 1 ఫ్రమ్ 5th రిఫరల్ 4 USDT పేర్ రిఫరల్, అన్లిమిటెడ్ రిఫరల్స్ అని చూపించింది, చూసారు కదా ఫ్రెండ్స్. మనం రిఫర్ చేయడం వల్ల ఇక్కడ లెవెల్ ఉంటాయి. లెవెల్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ చూసారు కదా, లెవెల్స్ అయితే చూపించారు ఇక్కడ. లెవెల్ 1లో ఫ్రమ్ 5th రిఫరల్ వరకు మనకు 4 USD పెర్ రిఫరల్, అంటే మనం చేసే ప్రతి ఒక్క రిఫరల్ నుంచి 4 USDT అయితే మనకు రావడం జరుగుతుంది, చూసారు కదా ఫ్రెండ్స్. అలాగే లెవెల్ 4th నుంచి 250 USDT, 5th లెవెల్ నుంచి 1000 USDT, లెవెల్ 6 5000 USDT, లెవెల్ 7 30,000 USDT. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా బాగా వర్క్ చేయగలిగితే ఇటువంటి లెవెల్స్ని మీరు కూడా పొందగలుగుతారు ఫ్రెండ్స్. ఇది ఈ ఇయర్ 1 నవంబర్ టు 30 డిసెంబర్ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది ఫ్రెండ్స్. మనమైతే దీంట్లో ఇంటూ మార్క్ ఉంది కదా, ఇంటూ మార్కుని టైప్ చేయండి. ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ నేమ్, ఫుల్ నేమ్ మాత్రం జాగ్రత్త కొట్టండి. ఇక్కడ రిఫరల్ కోడ్ ఫ్రెండ్స్, మనకు రిఫరల్ కోడ్ అనేది మనకు వాట్సాప్ నుంచి లింక్ ఇచ్చారు కదా, అక్కడ ఉంటుంది. నాకైతే ఇక్కడ ఉంది రిఫరల్ కోడ్. ఇదిగోండి ఫ్రెండ్స్, రిఫరల్ కోడ్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రిఫరల్ కోడ్ని ఫ్రెండ్స్, ఈ రిఫరల్ కోడ్ని అయితే మీరు కాపీ చేసుకొని మనకి ఇక్కడ రిఫరల్ కోడ్ అని అడిగింది కదా ఫ్రెండ్స్, దీంట్లోకి అయితే పేస్ట్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, పేస్ట్ చేసేయండి. ఇదిగోండి, పేస్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రిఫరల్ చేసిన పేరు అయితే రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మొబైల్ నెంబర్, ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అని చూపిస్తుంది కదా, దీంట్లో మనం కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, దీంట్లోకి వెళ్ళి మనం ఇండియా అని టైప్ చేస్తే ఇదిగోండి వచ్చింది ఇండియా. ఓకే ఫ్రెండ్స్, దీని మీద టైప్ చేసేయండి. ఓకే, ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను చేస్తున్నాను. ఓకే, ఎంటర్ అయిపోయింది. ఇక్కడ మెయిల్ ఐడి ఫ్రెండ్స్, ఇక్కడ మెయిల్ ఐడి అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే,
ఓకే ఫ్రెండ్స్, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా, సెండ్ ఓటీపీ అని ఉంది, దాంట్లో క్లిక్ చేయండి. మెయిల్ అయితే ఇంకా రాలేదు నోటిఫికేషన్లో. ఓకే ఫ్రెండ్స్, మనం మెయిల్లోకి వెళ్ళి చూద్దాం. మనకైతే ఇంకా మెయిల్లో రాలేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదిగో వచ్చింది మనకు. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఇదిగో ఈ 6 నెంబర్లని మనం కాపీ చేసుకొని దీంట్లో పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్, పక్కన ఉంది కదా వెరిఫై దగ్గర క్లిక్ చేయండి. ఓకే, వెరిఫై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇక్కడ అప్డేట్ అని చూపించింది కదా, అప్డేట్ నౌ, అక్కడ క్లిక్ చేయండి. ఓకే, నాకు ఈ నెంబర్ అయితే ఆల్రెడీ అయిపోయిందని చూపిస్తుంది ఫ్రెండ్స్. నేను వేరే నెంబర్ ఎడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్. మనం రిజిస్ట్రేషన్ అనేది చూసారు కదా, రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మన ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేస్తే చూసారు కదా, ఇలాగొచ్చింది. ఐడి ఇచ్చారు, మన పేరు ఉంటుంది. ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే మనం పూర్తి చేసాం. మనం ఎవరికైనా రిపేర్ చేయాలంటే ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, రిపేర్ ఎర్న్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ షేర్ లేదా కాపీ చేసుకొని మనం వేరే వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే రిజిస్ట్రేషన్ అయినందుకు ఇక్కడ వాలెట్లో క్లిక్ చేస్తే చూసారు కదా ఫ్రెండ్స్, ఇది కేబీసీ కాయిన్ మనకి 5 అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఇంతటితో పూర్తయింది ఫ్రెండ్స్. మనకు ఇక్కడ ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా పైన కేవైసీ పెండింగ్ అని చూపించింది. నెక్స్ట్ వీడియోలో కేవైసీ ఏ విధంగా పూర్తి చేయాలి, మళ్ళీ సెక్యూరిటీ అథెంటికేషన్లో ఏ విధంగా చేసుకోవాలన్నది క్లియర్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.